రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్వాలిటీ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థకి క్వాలిటీ ఇన్స్పెక్షన్ విజిలెన్స్ అన్ని చేయమని చెప్పేసి మరి ఆల్రెడీ చేశాం. ఇప్పుడు పర్టికులర్గా చెప్పారు కాబట్టి దాని మీద కూడా మరి ఎండి గారు చర్యలు తీసుకుని ప్రత్యేకమైన ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. టిట్కో ఇల్లు ఏమన్నా టిట్కో ఇల్లు 100% గత ప్రభుత్వం మనం చాలాసార్లు అనుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో అది చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందనే లక్ష్యం ఉద్దేశంతో ఆ ఇల్లు పూర్తి చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఇల్లుని మరి పెండింగ్లో పెట్టిన విషయం మీకు తెలిసిందే. వాటిని పూర్తి చేయడానికి ఆర్థిక సహాయం కోసం అంటే హోట్కో కానీ లేకపోతే ఇంకా వేరే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఆర్థిక సహాయం తీసుకోవటానికి మరి వాటిని మాత్రం ఈ సంవత్సరం హ్యాండ్ ఓవర్ చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 100% ఆ ఇల్లుని బెనిఫిషియర్స్కి అప్పచెప్తాం.